వంతెన నిర్మాణంలో నాసిరకంగా పనులు చేస్తే సహించబోమని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు. మనుబోలు పంచాయతీ యాచవరం కొలనకుదురు కట్టవపల్లె మధ్య వంతెనల నిర్మాణానికి శనివారం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శంకుస్థాపన భూమి పూజ చేసి శిలాఫలకాలు ఆవిష్కరించారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత మొదటిసారిగా ఈ గ్రామాలలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించడంతో పండగ వాతావరణం నెలకొంది. 9.27 కోట్లతో జైకా నిధులు తెలుగుదేశం ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు చంద్రమోహన్ రెడ్డి. రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం రైతులకు ఇంత ప్రాధాన్యత ఇచ్చిందా అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. కట్టువపల్లిలో సన్నారెడ్డి నందగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సోమిరెడ్డికి ఘనంగా స్వాగతం లభించింది. అందరికీ నమస్కారం. ఇక్కడ 2018-19 సంవత్సరంలో తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ జైకా ఫండ్స్ కింద 9,23,00,000 రూపాయలు శాంక్షన్ చేయించాం. మనుబోలు చెరువుకి 2,62,00,000, లక్ష్మణాసాపురం ఎల్లన్పురం చెరువుకి 2,17,00,000, కొలనకుదురు చెరువుకి 3,38,00,000, మొత్తం 9,23,00,000 రూపాయలు శాంక్షన్ చేయించాం. ఎత్తుబారం ఏంటంటే 5 ఏళ్ళు ఈ పనులు పూర్తి చేయించుకోలేకపోయినారు. తర్వాత వాళ్ళు అధికారంకి వచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఈ యాచవరం గ్రామం నుంచి పిడూరు, లక్ష్మణాసాపురం ఈ గ్రామాలన్నిటికీ పోయేదానికి కాగితాల పొడి వీటికి ఈరోజు ఇక్కడ బ్రిడ్జి 40,00,000 రూపాయలు, 40,00,000 రూపాయలు ఈ బ్రిడ్జి ఇప్పుడు శంకుస్థాపన చేశాం. అట్లా ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ కొలనకుదురు చెరువుకు సంబంధించి సప్లై ఛానల్ పైన కొత్తగా బ్రిడ్జి నిర్మాణానికి 70,00,000 రూపాయలు ఇప్పుడు మళ్ళీ శంకుస్థాపన చేయటం జరుగుతుంది. కొలనకుదురు చెరువు, లక్ష్మణాసాపురం చెరువు, మనుబోలు చెరువు ఈ మూడింటికి ఆయకట్టు సుమారు 5,000 ఎకరాలు ఉంది. 5,000 ఎకరాలు. దీని గురించి కాంగ్రెస్ నాయకులు కానీ, గతంలో మొన్న వచ్చిన వైసీపీ నాయకులు కానీ ఎవరు పట్టించుకున్న పాపాను పోలేదు. పనులు చేయకుండా ఎట్లా డబ్బులు తినేయాలని చూశారు. సురేష్ రెడ్డి ఒక పెద్ద కాంట్రాక్టర్, రైల్వే కాంట్రాక్ట్, ఆయన దగ్గర సబ్ కాంట్రాక్ట్ అని చెప్పేసి మంత్రి చెప్తే సరే చేసుకుంటారు కదా అని చెప్పి ఇచ్చాడు. దాన్ని ఘోరంగా చేశారు కొలనకుదురు చెరువు. దాన్ని ఇప్పుడు ఆయన కంప్లీట్ ప్రక్షాళన చేసి మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ మొదలు పెట్టి ఆ చెరువుని ఇప్పుడు నిర్మాణం జైకా ఫండ్స్లో పనులు చేస్తూ ఉన్నారు. నేనేమంటానంటే ఎవరైనా సరే నాణ్యత లేకుండా పనులు చేస్తే క్షమించే ప్రసక్తిలే. ఈరోజు వీటన్నిటి మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేయించా. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్
అట్లే ఈ జగనన్న కాలనీల పేరుతో కోట్ల రూపాయలు దోచుకుంటే దాని మీద ముఖ్యమంత్రి గారి చేత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అటు పేదల పక్కా గృహ నిర్మాణ పథకం, ఇటు రైతులకు సంబంధించిన ఇరిగేషన్ పనులలో జరిగిన దోపిడీ కుంభకోణం మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ చేయించా. బాగా పనులు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. ఎవరైతే దోపిడీ చేస్తారో, రైతులు నోళ్లు కొడతారో వాళ్ళ విషయంలో రాజీ పడడం, అది వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా. అది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పగానే రెండిటి మీద ఎంక్వైరీ చేయించాడు. సంతోషం. వాటన్నిటిని ప్రక్షాళన చేస్తాం. ఇరిగేషన్ శాఖని, గృహ నిర్మాణ శాఖని ప్రక్షాళన చేస్తాం. గ్రామాలకు పోవాలంటే ఎదురుపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అటువంటిది ఈ బ్రిడ్జ్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఈ 3 గ్రామాలకి, పిడూరుకి, లక్ష్మణాసపురంకి, కాగితాలపూడికి, గూడూరుకి పోవాలంటే 5 కిలోమీటర్లు తగ్గిపోతుంది. ఈ బ్రిడ్జ్ చేసి కనెక్ట్ చేసినందువల్ల 5 కిలోమీటర్స్ తగ్గిపోతుంది. ఇక్కడ ఉండే వాళ్ళ పొలాలన్నీ అవతలున్నాయి. ఈ కాలువ దాటాలంటే